తాండవ స్తోత్రం 5వ శ్లోకం. సహస్రలోచన ప్రభుచ్చలీకశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంగ్రిపీఠభు భుజంగరాజమాలయ నిబద్ధజాటజాటక శ్రియై చిరాయ జాయతం చకౌరబంధుశేఖర. సహస్రలోచన ప్రభుచ్చలేఖశేఖర. సహస్రలోచనలు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క భృత్యులు అంటే ఇంద్రాది దేవతలు, ఇంద్రుడి చుట్టూ ఉండేవాళ్ళు, ఇంద్రుడి కింద పనిచేసేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారా అంటే వాళ్ళ ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి పీఠభు. వాళ్ళ కిరీటాల మీద పువ్వుల పుప్పొడులు ఏవైతే వాళ్ళు ధరిస్తూ ఉన్నారో, వాళ్ళ పువ్వులు వాళ్ళు ధరించిన పువ్వులు లేకపోతే వాళ్ళ కిరీటాల యొక్క కాంతులు నీ పాదాలపై పడి మెరుస్తూ ఉన్నాయి. నీ పాదాలు నల్లటి పాదాలు ఉన్నాయి నీ పాదపీఠం పైన. వాళ్ళు నీకు నమస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళ కిరీటాలపైన ఉన్న పువ్వుల పుప్పొడి రేణువులు నీ పాదాలపై పడి మెరుస్తూ ఉన్నాయి. భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక. భుజంగరాజమాలయ. నువ్వెలా ఉన్నావు? మొత్తం సర్పాలతో, ఎర్రటి సర్పాలతో ఏవైతే ఉన్నాయో సర్పాలతో నీ ఎర్రటి జుట్టుని ముడి వేసుకొని, జటాజూటాన్ని ముడి వేసుకొని నువ్వు శ్రియై చరాయ జాయతం చకోర బంధుశేఖర. నీ యొక్క చూపులు లేకపోతే నీ యొక్క కరుణ లక్ష్మీదేవిని ప్రసాదిస్తూ ఉంది. వాళ్ళకి మంగళాన్ని, లక్ష్మిని అనుగ్రహిస్తుంది, సంపదను అనుగ్రహిస్తుంది. నువ్వు ఏం ధరించున్నావు? చకోర బంధుశేఖర. చంద్రుడు చంద్రరేఖను ధరించున్నాడు. చకోర పక్షి ఏంటంటే అది పున్నమి వెన్నెల్లో వచ్చేటువంటి కాంతుల్ని అక్కడ వచ్చే పున్నమి చకోర పక్షికి ప్రత్యేకమైన లక్షణం ఉందన్నమాట. అది వర్షపు నీటిని మాత్రమే మింగుతుంది. అది ఆ పక్షి అది మింగిన తర్వాత ఏమవుతుందంటే అది ముత్యంగా మారుతుంది. వేరే నీళ్ళని అది తీసుకోదు. ఆ చకోర బంధుశేఖర అంటే అది దానికి ఆ పక్షికి బంధువుడు చంద్రుడు. ఆ చంద్రుడి ద్వారా వచ్చే చల్లదనం, ఆ మేఘాలు, అన్ని ఆ నీటిని మాత్రమే అది తీసుకుంటుంది, వేరేది తీసుకోదన్నమాట. ఇక్కడ రావణుడు ఈ మొత్తం ఏంటంటే ఈ సకల చరాచర సృష్టిని ఏవైతే పరిపాలిస్తున్న దేవతాశక్తులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే పరమాత్మ సృష్టించినో అవి పరమాత్మకి బద్ధమై, పరమాత్మ యొక్క ఆజ్ఞకి బద్ధమై, పరమాత్మ యొక్క ప్రణాళికకి అనుగుణంగానే పనిచేస్తుంది. అంటే వాటి యొక్క కీర్తి కానీ లేకపోతే వాటి యొక్క శక్తులు కానీ ఇవన్నీ కూడా ఆయన పాదపీఠానికి రేణువులుగా మారాయి అన్నట్టు అర్థం ఏంటంటే దానికి పరమేశ్వరుడికి అనుకూలంగానే ఆ దేవతా శక్తులు పనిచేస్తున్నాయి అని అర్థం. ఇంకొకటి చకోర బంధుశేఖర అనే పదం వాడింది. చకోర బంధుశేఖర ఏదైతే ఈ యోగి ఏవైతే ఉన్నాయో మిగిలిన అన్ని సంపదలు కానీ లేకపోతే ఇంకేదన్నా వేరే కానీ ఆశించడు. కేవలం పరమాత్మ యొక్క దృష్టిని, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మాత్రమే పరమాత్మనే అడగాలి, ఇంకా వేరే వాటిని ఆశ్రయించకూడదు అర్థం. అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా. అన్ని ఎవరు ఏదైతే ఆశిస్తారో వాళ్ళు దాన్ని పొందుతారు. నన్నే పొందాలని కోరుకున్నవాడు నన్నే పొందుతాడు. సో ఈ మనం అల్టిమేట్గా ఏదైతే అల్టిమేట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో బ్లిస్, దాని వైపుకే మనం ఉన్నప్పుడు మన దృష్టి దానివైపే ఉండాలి అని చెప్తున్నాం. అది మనం ఉన్నప్పుడు లక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే నారాయణుడి యొక్క కటాక్షం ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. పరమాత్మ యొక్క దయమయం మన పైన ఉన్నప్పుడు, లోపల మన ఆర్తితో మనం ఉన్నప్పుడు ఈ సంపదలు, ఈ లక్ష్మి, మంగళాలు వాటంతటా అవే వస్తాయి. అవి మనకు అవసరమైనవి ఎంతవరకు అవసరం అంత మనకి మనం పడే ఇబ్బందులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, మన అయిష్టతలు కానీ సంథింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కర్మానుసారంగా వస్తూ ఉంటాయి. రకరకాల జన్మల్లో ఎప్పుడు ఏవో చేసినవి ఈ రూపంలో వస్తూ ఉంటాయి. ఇవి మనం తట్టుకోలేకపోతుంటాం. ఒక్కోసారి దాన్ని భరిస్తాం, ఒకసారి భరించలేం. ఈ పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది పాసింగ్ క్లౌడ్స్ లాగా అనమాట. ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి చెడ్డగా ఉంటుంది, ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుండదు. వీటికి అతీతంగా వీటిని నడిపిస్తున్నటువంటి దివ్య చైతన్యం ఏదైతే మహాశక్తి ఉందో దానిపైన మనం దృష్టి, అది చకోర పక్షి ఎలా అయితే పూర్తిగా ఆ యొక్క నీటి బిందువులపైనే ఆధారపడి ఎలా అయితే చూస్తూ ఉందో, అలాగే పరమాత్మ యొక్క దయపైన, పరమాత్మ వైపుకే మన దృష్టి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కావలసినవి మన కర్మక్షయం అయ్యేలా చేసి మనకు కావాల్సినవి పరమాత్మే అందిస్తాడు అన్నటువంటిది చెప్తాడు. తర్వాత ఇక్కడ రావణుడు
ఇంద్రాది దేవతల్ని, ఇంద్రాది యొక్క దేవతా శక్తుల్ని పొగిడాడు. తను రాక్షసుడై ఉండి వాళ్ళ మీద యుద్ధం చేసినవాడు మరి ఇలా ఎందుకు చెప్పాడు అంటే ఆయన యొక్క జ్ఞానస్థితిలో ఈ దేవతా శక్తుల్ని అలా గ్రహించి ఇలా పనిచేస్తూ ఉంటాయి, అందరిలోనూ పనిచేస్తూ ఉంటాయి ఇవి అన్నట్టుగా అది ఒక బ్రహ్మీ స్థితిలో చెప్పినటువంటి శ్లోకానికి మనకు అర్థం అనమాట. అంత తాదాత్మ్యత చెంది ఆ యొక్క సమాధి స్థితిలో చెప్పిన మాటలు కాబట్టి ఆయన ఇలా చెప్పగలిగాడు. సో మనం ఇలా ఈ అర్థాన్ని ఇలా గ్రహించాలి.